హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం సూపర్ రెసిపీ తీసుకొచ్చానండి. అది ఏంటంటే వంకాయ మటన్ కర్రీ అండి. అవునండి, ఇదైతే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడన్నా ఇలా నాన్ వెజ్లో వెజిటేబుల్స్ కూడా వేసుకుంటే ఇది డబల్ హెల్తీ కదా. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ బాగా వేడయ్యాక దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందామండి. ఇవి కూడా బాగా ఫ్రై చేసేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అయిపోయాక దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసుకుని కూడా మనం బాగా ఫ్రై చేసేసుకుందాం. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లో మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. యాక్చువల్లీ ఇలాగా మనం మటన్లో వంకాయ కానీ ఆలు కానీ దోసకాయ ములక్కాయ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి. నెక్స్ట్ టైం మీరు ఒట్టిగా కాకుండా ఇట్లాగా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోండి, డబల్ హెల్దీ అనమాట. సో ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం కదండి. ఇది కూడా బాగా ఫ్రై చేసేసుకున్నాక దీంట్లోనే మనం బాగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటేనే మంచి స్మెల్ వస్తుంది కదండి. ఇప్పుడు మనం బాగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ కూడా యాడ్ చేసేసుకుందాం. సో ఇలాగా మటన్ పీసెస్ అన్నీ యాడ్ చేసేసుకున్నాక ఇదంతా కూడా మనం బాగా మిక్స్ చేసుకుందామండి. ఎప్పుడన్నా కూడా మటన్ వేసుకున్నాక వెంటనే వాటర్ యాడ్ చేసుకోకూడదండి. దాని ఫ్లేవర్ అనేది బయటికి రాదనమాట. ఇలాగ ఫస్ట్ మటన్ యాడ్ చేసేసుకున్నాక ఇది బాగా మిక్స్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు మనం బాగా ఉడికించుకుంటే మటన్లో ఉన్న జ్యూస్తోనే మటన్ బాగా ఉడుకుతుందండి. దాని ఫ్లేవర్ కూడా బాగా పడుతుందన్నమాట. ఇప్పుడు ఇది బాగా కలుపుకున్నాక ఒక 5 నిమిషాల పాటు దీన్ని బాగా ఉడికించుకుందామండి. ఇప్పుడు మటన్లో ఉన్న జ్యూస్తోనే ఈ మటన్ అనేది బాగా ఉడుకుతుందన్నమాట. చూసారు కదా. ఈ రీతిగా మటన్ అంతా బాగా ఉడికిపోయాక దీంట్లో తగినంత ఉప్పు కారం వేసుకుందామండి. మా కారంలోనే ఆల్రెడీ నేను పసుపు కొమ్ములు యాడ్ చేసి ఆడిస్తానండి. అందుకనే పసుపు విడిగా వేయను అనమాట. మీరు అలాగానే ఆడించుకోకపోతే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇదంతా ఇప్పుడు బాగా కలుపుకుందామండి. దీంట్లో ఇప్పుడు వెంటనే నీళ్ళు వేయకుండా ఇంకొక 5 నిమిషాల పాటు మటన్ని బాగా ఉడికించుకుందాం. సో ఇప్పుడు మనం కొంచెం టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుందామండి. ఇలాగా మనం టమాటాలు కూడా యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకుందామండి.
మనం టొమాటో ప్యూరీ ఇంకా ఆనియన్ పేస్ట్తోనే మటన్ కూడా బాగా ఉడికించుకోవచ్చు అండి. కొంచెం కూడా వాటర్ లేకుండా మటన్ కర్రీ అనేది మనం తయారు చేసుకోవచ్చు అనమాట. ఆ మటన్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా ఎలా చేయాలో మీకు నేర్పిస్తానండి. ఇప్పుడు దీంట్లో మనం తగినంత వాటర్ వేసుకుందామండి. కుక్కర్లో పెట్టుకునే వాళ్ళైతే ఒక 8 విజిల్స్ దాకా వచ్చేదాకా పెట్టుకుంటే మన మటన్ అనేది బాగా ఉడికిపోతుందండి. సో ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందామండి. ఇది హోమ్మేడ్ గరం మసాలా అండి. ఇది ఎలా చేయాలో నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. మీరు తప్పకుండా ట్రై చేసి దాన్ని మనం పులావ్లో, బిర్యానీలో ప్రతి దాంట్లో కూడా యూస్ చేసుకోవచ్చు అండి. హోమ్మేడ్ బెస్ట్ కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలుపుకున్నాక దీంట్లో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందామండి. ఎప్పుడన్నా నాన్ వెజ్లో వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటే అది డబుల్ హెల్తీ కాబట్టి మీరు ఏదన్నా రెసిపీలో కూడా చికెన్ కానీ మటన్ కానీ చేసుకున్నప్పుడు దాంట్లో గోంగూర, దోసకాయ లేకపోతే ఇలాగా వంకాయ కూడా యాడ్ చేసుకుంటే దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఆ వెజిటేబుల్ తినని వాళ్ళు మీరు మటన్ కర్రీ కానీ చికెన్లో నాన్ వెజ్లో యాడ్ చేసేయండి, ఖచ్చితంగా తినేస్తారు అన్నమాట. చూసారు కదా, మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని మనం ఎప్పుడు మటన్ కర్రీలో యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం బాగా కలిపేసుకుందామండి. వంకాయలు ఉడకడానికి ఎక్కువసేపు ఏం పట్టదండి. మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు ఉంచుకుంటే మనకి వంకాయ ముక్కలు అనేవి బాగా ఉడికిపోతాయి అన్నమాట. చూసారు కదా, అంతేనండి, హెల్దీగా వంకాయ మటన్ కర్రీ రెడీ అయిపోయింది కదండి. ఇదైతే చాలా బాగుంటుందండి. మీరు ఇప్పటివరకు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. సో మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్ మరి.